ஜெய் ஸ்ரீ கிருஷ்ணா. ஆண்டாள் திருவடிகளே சரணம். நீளாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்யம் ஸ்வம் ஸ்ருதி சதசிரசித்தம் అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. తిరుప్పావై మొత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తే మొదటి 15 పాసురములు ఒక తీరుగా ఉంటాయి, 16 నుండి 30వ పాసురం వరకు మరొక తీరుగా ఉంటాయి. కాబట్టి ఈ 15 పాసురంలో అంటే పూర్వార్ధంలో చివరి పాసురం అన్నమాట ఈరోజు 15వ పాసురం. ఇక రేపటి నుండి అంటే 16వ పాసురం నుండి ప్రారంభమయ్యేది ఉత్తరార్ధము అన్నమాట. ఆండాళ్ తల్లి తాను తిరుప్పావై ప్రబంధాన్ని అంటే 30 పాసురములను కూడా చెప్తూ ఇందులో ఉండేటటువంటి చాలా కీలకమైనటువంటి ఒక సందేశాన్ని మనకి ఈ 15వ పాసురములోని ఒక పదము ద్వారా తెలియజేస్తుంది. సరిగ్గా ఏదైతే ముఖ్యమైనటువంటి ఆ సందేశం ఉందో అది మొత్తం 30 పాసురములకు కూడా కేంద్ర స్థానం అంటే మధ్యలో సెంటర్ పాయింట్ అంటుంటాను చూసారా, అలాగా సెంటర్లో ఉంటుందన్నమాట ఆ పాయింట్. మిగిలినంత పూర్వరంగం తర్వాతంతా ఉత్తరంగం, సరిగ్గా మధ్యలో ఎటువంటి సందేశాన్ని అమ్మవారు ఇవ్వదలుచుకున్నారో ఆ సందేశం ఉంటుంది. అంత చక్కటి ఏర్పాటు తిరుప్పావై ప్రబంధం. చూద్దాం ఈ పాసురాన్ని. ఎల్లే ఇళంకిళియే ఇన్నం ఉరంగుదియో సిల్లెన్రజయ్యేన్ మిన్ నంగై మీర్ போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா வல்லை நீ போதாய் உனக்கு என்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடு ఏలో రెంబావాయ్. ఈవేల్టి నిద్దుర మేలుకొలుపబడేటటువంటి ఈ పదవ గోపిక ఇక చివరి గోపిక. అంటే తిరుప్పావై దివ్య ప్రబంధంలో మొత్తం 10 మంది గోపికలను 10 పాశురముల ద్వారా నిద్దుర మేలుకొలుపుతూ ఉన్నట్లుగా మనం గమనించాం. ఇక ఈవేల్టితోటి ఈ నిద్ర మేలుకొలిపేటటువంటి కార్యక్రమాలు ఇక అయిపోతాయి. ఇక రేపు స్వామి భవనాన్ని చేరుకుంటారు. సరే, అయితే ఈరోజు పాసురంలో మేలుకొల్పబడేటటువంటి గోపిక చాలా గమ్మత్తైన గోపిక. ఇప్పటి వరకు ఎవరైతే నిద్ర మెలకు కాలేదో, లేకపోతే మగతగా పడుకొని ఉంటారో, లేదా అలా సంకీర్తనలో మునిగిపోయి ఉంటారో, వీళ్ళంతా తామసమైన నిద్ర కాదండి, ఇదంతా సాత్వికమైనటువంటి నిద్రనే అన్నమాట. అలా ఉండేటటువంటి గోపికలను ఈ బయట మేలుకొని వచ్చి అందరూ కూడా
కలుపుకొని వెళ్ళటానికి వచ్చినటువంటి గోపికలు మేలుకొలపటం, ఏవో గుర్తులు చెప్పడం, ఏ అమ్మ రామ్మ పాడదాం స్వామిని గురించి, అందరం కలిపి ఉన్నాం కదా, నువ్వు కూడా రా, ఇలాగ వీళ్ళు అనడం. అవునా మీరంతా వచ్చేసారా, సరే సరే నేను వచ్చేస్తున్నాను అని లోపల గోపిక మాట్లాడకుండా వచ్చి వీళ్ళతో కలవటం, ఇదే చూస్తాం ఇప్పటి వరకు. కానీ ఈరోజు పాసురంలో గమ్మత్తు ఏంటంటే, బయట ఉండే గోపికలు ఒక మాట మాట్లాడతారు మేలుకొల్పోవడానికి గుర్తులు చెప్తూ, లోపల ఉన్న గోపిక ఇంకొక రిప్లై ఇస్తుంది, మళ్ళీ వీళ్ళు ఒకటి ఇస్తారు, లోపల ఇంకొక కౌంటర్ ఇస్తుంది ఆవిడ. ఇలాగా వీళ్ళ మాట వాళ్ళ మాట, వీళ్ళ మాట వీళ్ళొక మాట, ఇలాగా లోపల పడుకొని ఉన్నటువంటి గోపిక, బయట నిద్ర మేలుకొలిపే గోపికలు, ఇలాగ ఒక చిన్నపాటి వాగ్యుద్ధం అవుతుంది. ఒక మాటకు ఇంకొక రిప్లై, మళ్ళీ రిప్లై, ఇలాగా అనమాట. మనకు కూడా నిత్య జీవితంలో చాలా అవుతుంటాయి కదండి. మనం ఒకటి అంటుంటాం, వాళ్ళకి ఇంకేదో అర్థమవుతుంది, వాళ్ళు అది చెప్తారు కాదని మనం ఒకటి అంటుంటాం. ఇలాంటి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ చేత కావచ్చు, లేదా సరిగ్గా ఎదుటివారి మాటలను వినకపోవటమే సకల అనర్థాలకి మూలం. అలా ఉండొచ్చు. మనకి చెప్పడంలో ఉండే ఆరాటం వినడంలో ఉండదు ఆ శ్రద్ధ. అక్కడి నుంచి సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇలాగా ఈవేళ నిద్ర మేలుకొలపబడేటటువంటి ఈ గోపిక, అవతల బయట ఉండే గోపికలు, అలాంటి ఒక చిన్న పరస్పరం ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఈవేళటి పాసురంలో. బయట ఉండే గోపికలు లోపల ఉండే గోపికని ఉద్దేశించి ఏమని పిలుస్తున్నారు చూడండి. ఎందుచేతనంటే వీళ్ళు నిన్నటి పాసురంలో ఏమని పిలుస్తారు చివరి వాక్యంలో, செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடு ఏలోరెంబావాయ్. శంఖ చక్రాలు ధరించినటువంటి ఆజానుబాహుడైనటువంటి పుండరీకాక్షుడైనటువంటి స్వామిని కీర్తిద్దాము అని కదా అనుకుంటారు. సో అందరు అలాగే చక్కగా స్వామిని కీర్తన చేస్తూ వస్తుంటే, అంతలో అలాగే వీళ్ళింటికి చేరారు కదా కీర్తన చేస్తూ. కొద్దిగా ఇంకా నిద్ర మత్తులోనే కొద్దిగా ఉన్నట్లుగా ఉంది, ఇంకా సమయం ఉంది కదా, అప్పుడే ఎవరు వస్తారు అని అనుకుంటూ ఉంది ఈవేళటి గోపిక. కానీ అంతలో స్వామి యొక్క నామం వినిపించింది, కీర్తన వినిపించింది. వినిపించగానే ఆవిడేం చేసింది, ఆవిడ కూడా చక్కగా, ఇక స్వామి పాట వినిపిస్తే మన నోరు ఆగదు కదండి, కలిపి దాంతో పాటు కలిపేసి పాడేస్తుంటాం కదా, ఈవిడ కూడా అలాగే చక్కగా అని స్వామి కీర్తన, అచ్యుతం కేశవం రామనారాయణం అంటూ వాళ్ళు ఏది పాడుతున్నారో దాంతో పాటుగా తాను కూడా కలిపేసి పాడుతుంది. అలా పాడేటటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా చేరారు. మనమేమో చలిలో మంచుకి ఇలా తడుచుకుంటూ వచ్చి చూస్తున్నాం, ఆవిడేమో హాయిగా లోపల పాటలు పాడుకుంటూ కూర్చుంది. ఎవరండి అంత తీరుబాటిగా లోపలే కూర్చొని పాడేది, స్వామిని దర్శించుకోవాలని లేదు? మనమంతా ఎంత ఆరాటపడిపోతున్నాం. ఈవిడ అటువంటి ఆరాటమేం లేకుండా చక్కగా లోపల కూర్చొని పాటలు పాడుకుంటుంది, భజనలు చేసుకుంటుంది. కృష్ణుడు లోపల ఉండి ఉంటాడు, లేకపోతే అంత స్థిమితం ఎందుకు ఉంటుంది? ఉండదు. అందుకని ఈ లోపల ఉండేటటువంటి గోపికని ఉద్దేశించి ఈ బయట ఉండేటటువంటి గోపికలందరూ ఆండాళ్ళ తల్లి గోష్ఠి అంతా కూడా ఏమని చెప్తున్నారంటే, ఎల్లే ఇళం కిళియే, ఓ లేత చిలుక అంటున్నారు. చిలుక ఏం చేస్తుందండి, ఏ పదం పలుకుతుంటే అది మళ్ళీ చక్కగా పలుకుతూ ఉంటుంది, చాలా అందంగా పలుకుతుంది. మనం ఇన్ని మాటలు మాట్లాడినా లెక్కలేదు, కానీ ఆ చిలుక ఒక్కసారి రామ రామ అని అంటే చాలు మై మరిచిపోతాం మనం. ఆ మాత్రం రామ ఎన్నిసార్లు వినలేదు, ఎన్నిసార్లు అనలేదు. కానీ కాదు, చిలుక పలుకటంలో చిలుక పలుకులు అంటుంటాం కదా, ఆ చిలుక పలుకుతుంటే అది వినడం ఎంత గమ్మత్తుగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అలాంటి శ్రావ్యమైనటువంటి పలుకులు కలిగినటువంటి గోపిక. అలాగే లేత చిలుక అంటున్నారు, అంటే చాలా చిన్నపిల్ల అన్నమాట ఈ గోపమ్మ. ఇన్నం ఉరంగుదియో, ఇంకా మేల్కోవా నువ్వు, ఇంకా లేవవా అంటున్నారు. ఎందుకు లేవడం లేదంటే, స్వామిని కూడా ఉన్నాడు కాబట్టి ఆనందాన్ని అనుభవిస్తూ నువ్వు లేవడం లేదు ఇంకా అని వీళ్ళ భావం. లోపల ఉన్న గోపిక, ఆ లోపల స్వామి లేడు, ఆవిడ కీర్తనతోటి ప్రేమగా పాడుకుంటుంది అంతే. ఆవిడకి బాధ అనిపించింది, నేనేం వీళ్ళెవ్వరికీ స్వామిని అందనివ్వకుండా నేనొక్కదాన్ని స్వామిని ఇక్కడ పెట్టుకుంటానా? కాదు కదా. కాబట్టి అలా కాదు,
వీళ్ళేంటి అలా అనుకుంటున్నారా అని, లేత చిలుక అంటున్నారు నన్ను మళ్ళీను అని లోపల ఉన్న ఆవిడ కనిపించింది. వెంటనే ఆవిడ సమాధానం ఇచ్చింది, సిల్లెన్రజయ్యేన్ మిన్ నంగై మీరు పోదరుగిన్రేన్. అమ్మా ఏంటలా ఒళ్ళు జిల్లుమనేలాగా ఉంది, మీ మాటలన్నీ కూడా నాకు ఉలిక్కి పడేలాగా ఉన్నాయి, అలా ఎలా అనలేస్తున్నారు, అసలు మీరు ఇంకా లేత చిలుక అని అంటున్నారు, నాకైతే అలా అనడానికి కూడా శక్తి లేదు. ఎందుచేతంటే స్వామి యొక్క విశ్లేషణలో చాలా బాధగా ఉన్నాను, చాలా బెంగగా ఉన్నాను. అలాంటిది లేత చిలుక ఇలాగా కనీసం మాట్లాడాలి అని అనిపిస్తుందా? అనిపించదు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ కూడా మనస్సు యొక్క భావనలపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనకి ఎదుటి విషయాలలో ఉండేటటువంటి ఆసక్తి ఉంటుంది. అలాగా నేను చాలా బాధపడుతున్నాను కృష్ణుడికి దూరం అయ్యి, అలాంటిది మీరందరూ కూడా వచ్చి లేత చిలుక అట్లా అనగలుగుతున్నారు, కనీసం నేనైతే అన్నను కూడా అనలేను అని లోపల గోపిక రిప్లై ఇచ్చింది. వెంటనే ఈ లోపల బయట ఉండేటటువంటి గోపికలందరూ కూడా నంగై మీర్ పోదరుగిన్రేన్ వల్లే ఉన్ కట్టరైగల్ పండే ఉన్ వాయరిదుం. అమ్మా మేమిక్కడి నుంచి ఒకటంటే నువ్వు లోపల నుంచి మరొకటి అంటున్నావా? కదలాలని లేదా? రావాలని లేదా? మాతో కలవడం ఇష్టం లేదా? నువ్వొక్కదానివి పెట్టేసుకుంటావా స్వామిని అని బయట నుంచి వీళ్ళు అన్నారు. నేదో కలుపుకొని వద్దామని మేము ఆరాటపడుతున్నాం, కానీ మేం లేకుండా స్వామి ఒక్క దగ్గర పెట్టుకొని హాయిగా అనుభవిస్తున్నావు నువ్వు ఒక్కదానివి అని బయట ఉండేటటువంటి గోపికలంటే, నాకేమీ చేత కాదు, మీరే అందరూ కూడా పరిపూర్ణులైనటువంటి వారు, నాకు అసలు ఎటువంటి యోగ్యత లేదు అని లోపల గోపిక అంది. వెంటనే ఈ బయట వాళ్ళు అన్నారు, అబ్బో చాలా గొప్ప మాటలు నేర్చేసావే నువ్వు, ఎందుకంటే చిలకవి కదా, మంచి మంచిగా కొత్త కొత్త మాటలు కూడా నేర్చేసావు, రకరకాలుగా చెప్పడం కూడా మొదలు పెట్టేశావు లోపలే కూర్చొని. నిజంగా స్వామి లోపల లేకపోతే చెంగును దుమికేసి మాతో పాటు వచ్చి కలవ్వు నువ్వు కదా, ఆత్రం కదా స్వామి దగ్గరికి వెళ్ళాలి అని, నువ్వు రావడం లేదు, పైగా లోపలే కూర్చొని సమాధానాలు చెప్తున్నావు. అబ్బో నీ చాలా పెద్ద నోరమ్మా నీది, బాగా మాటలు నేర్చేసావే అని బయట ఉన్న వాళ్ళు అన్నారు. వెంటనే లోపల ఉండేటటువంటి గోపిక అంటుంది, ఓహో వల్లీర్గల్ నీంగళే. నేనేమి నోరండి, అసలు మీ నోరే అందరికీ తెలుసు, నీ నోరు ఎలాంటిదో ఎవరిని అడిగినా చెప్తారు, మీరే పరిపూర్ణులు, మీదే పెద్ద నోరు, మీరే అన్నీ మాట్లాడతారు అని లోపల ఉన్న గోపిక లంకించుకుంది. వెంటనే పండే ఉన్వాయరదిం బయట వాళ్ళను, అబ్బోబ్బో నీ నోరు ఏమన్నా తక్కువనా, నీ నోరు ఎంత గొప్పదో మాకు తెలుసు, ఎప్పుడో తెలుసు, అగో అప్పుడు అలా అవ్వలేదు, అప్పుడు నువ్వు అలా చెప్పలేదు, ఇప్పుడు ఇలా అవ్వలేదు, నువ్వు ఇలా చెప్పలేదు అంటే లోపలే అన్నీ తవ్వడం మొదలుపెట్టారు. ఇలా వీళ్ళొక మాట ఆవిడొక మాట వీళ్ళొక మాట ఆవిడొక మాట ఇలాగా జరుగుతుంది. వెంటనే లోపల ఉండే గోపిక చిచ్చి చిచ్చి ఏంటసలు మనం కోరుకోవలసింది, చేరుకోవలసింది, ఆలోచించవలసింది కృష్ణ సమాగమం గురించి. స్వామి కీర్తనలు పాడాలి, స్వామి కళ్యాణ గుణాలను మనం ఒకరికొకరు సంభాషించుకోవాలి, స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి, స్వామి వద్దకు నడవాలి, స్వామి కీర్తన పాడాలి, స్వామి నామం వినాలి. ఇది కదా మనం చెయ్యాలి. ఏం చేస్తున్నావు? నీవే నోరు, నీవే పెద్ద నోరు అంటే నీవే పెద్ద నోరు, ఏంటిది అసలు? బేబే భాగవతోత్తములతోటి నేను ఇలా ప్రవర్తించకూడదు అనుకుంది లోపల ఉన్న గోపిక. వెంటనే చూసారా, ఇది మన నిత్య జీవితంలో మనకి ఎప్పుడు ఎదురయ్యేటటువంటి సంఘటనే. మన నిమిత్తం ఉన్నా లేకపోయినా ఏదో ఒక సంఘటనలోకి మనం లాగబడినట్లయితే ఇంకా పోట్లాడదాం నేను తప్పు చేయలే కదా, ఇంకా ప్రూవ్ చేసుకుందాం, ఇదే కాదు కదా, వాడి తప్పని మనకి 100% కాదు 200% మన ఎదుటివాడిది తప్పు అని తెలిసినా తాన్ తితీక్షస్వ భారత చెప్పాడు కదా గీతాచార్యుడు. కొద్దిగా ఓర్చుకోవాలి, సంయమనం పాటించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం మన బాధ్యతల నుండి పక్కకు వెళ్ళలేదు, మనం సరిగ్గా చేస్తున్నాం, మనం ధర్మాన్ని తప్పటం లేదు, ఏం చేయాలో అలాగే చేస్తున్నాం.
అయినా అంటున్నారు మనల్ని. ఇప్పుడు ఏం చేయాలి? పోట్లాడాలా వాళ్ళతోటి? వద్దు. తిరుప్పావై చెప్తుందండి, పెద్దలు అదే చెప్తున్నారు. అందుకే ఇలాంటి ఒక నీతిని ఈవేల్టి ఈ గోపిక ద్వారా అనిపింపచేస్తుంది ఆండాళ్ తల్లి తిరుప్పావైలో. ఏమని? ఇలా వీళ్ళ మాట వాళ్ళకు మాట, వీళ్ళకు మాట వీళ్ళకు మాట. కోర్స్ దీని యొక్క లక్ష్యం భగవత్ సమాగమం అయిండొచ్చు, ఇది చాలా పవిత్రమైన లక్ష్యం. కానీ నిజ జీవితంలో మనకు అంత పవిత్రమైన లక్ష్యాలు కలిపినటువంటి స్పర్ధ మనకి చాలా రేర్. ఎవరికండి పోరాటం, ఎవరికి ఆరాటం? యోగం సిద్ధించాలని, భగవంతుడిని చేరుకోవాలని. కాబట్టి ఈ కలియుగంలో మనం ఇటువంటి కంపారిజన్స్ని మనం చెప్పుకోలేం. కానీ ఈ లోపల గోపిక ఆ చిన్న వాగ్వివాదానికే వెంటనే ఆవిడేమంది? నానేదా నాయుడుగా. మొత్తం తిరుప్పావైలో ఇది అద్భుతమైనటువంటి పదం. ఈ ఒక్క పదం సెంటర్ పాయింట్ అనమాట. అవును, నేనే తప్పు చేశాను, తప్పు నాదే, క్షమించండి. ఎందుకు? ఇప్పటి వరకు నిద్ర మేలుకోకుండా మీరు మా ఇంటికి వచ్చి మేలుకొలిపేదాకా నేను ఇలాగే పడుకుని ఉన్నానే, ఇది చాలా తప్పు. పెద్దలను ధిక్కరించటం. ఒల్లైని పోదాయ్ ఉనకు ఎన్న వేరుడయై అన్నది ఈ గోపిక. ఇటువంటి ఒక గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అలా అన్నా కూడా అవతల వాళ్ళు ఊరుకోరండి. చూడండి, గమనించండి. వెంటనే ఏంటమ్మా ఒల్లాయని, నీ ఒక్కదానికి ఏంటి ప్రత్యేకత? నువ్వేం లోపల కూర్చొని హాయిగా ఒక్కదాన్ని స్వామిని అనుభవిస్తుంటావా? ఉనకు ఎన్న వేరుడే, నీకేంటి ప్రత్యేకత అని అంటున్నారు బయట ఉండే గోపికలు. ఇలాగే ఉంటుంది. మనం తగ్గినా కూడా ఎదుటివాడు తగ్గడు. అప్పుడేం చేయాలి? అప్పుడు లోపలున్న గోపిక చెప్తుంది, అమ్మా అది కాదమ్మా, ఎల్లారం పొందారో, ఇంకా అందరూ ఒక చోట కూడాలి కదా, కూడారో లేదో అని నేను అలా ఉన్నానంతే. నేను ఒక్కదాన్ని సపరేట్గా ఉండాలని, నేను మీకంటే ఏదో భిన్నమని అది కాదు. అందరూ ఇంత పెద్ద గోష్ఠి కదా, ఒక్క నిమిషం అటు ఇటు అవుతుందో, అందరూ వచ్చే టైం కల్లా మనం కూడా జాయిన్ అవుదాంలే అన్నట్లుగా ఉన్నాను తప్ప ప్రత్యేకత లేదు. అంటే బయట ఉన్న వాళ్ళు అన్నారు, పొందండి కొల్ రామ్మరా, వచ్చి అందరినీ లెక్క పెట్టుకో, ఒక్కొక్కళ్ళని కూడా లెక్క పెట్టు. నీ యొక్క లేత చిలుక వంటి మంచి సుకుమారమైన నీ స్పర్శని అందరికీ కలగ చెయ్యి, లెక్క పెట్టుకో. అందరం వచ్చేసాం, ఎక్కడ లెక్క తగ్గలేదు. వల్లానై కొన్రానై మాత్తారై మాత్త చిక్క వల్లానై మాయనై పాడు ఏలో రెంబావాయ్. అగో అలాగా మదించినటువంటి ఏనుగుల యొక్క మదాన్ని అణచగలిగినటువంటి బలపరాక్రమవంతుడైనటువంటి స్వామి యొక్క కీర్తనలను పాడదాము మనందరం కూడా. అద్భుతమైన చేష్టితములు కలిగినటువంటి స్వామిని కీర్తిద్దాం రా తల్లి అని అందరూ సంతోషపూర్వకంగా కలిశారు. ఇక అందరూ కలిపి రేపటి రోజుకు స్వామి యొక్క భవనాన్ని చేరుకుంటారు. అదేంటో రేపు చూద్దాం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగలే శరణం.